హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో 10th చాప్టర్ హెరాన్స్ ఫార్ములా అనే చాప్టర్లో హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎలా కనుక్కోవాలో నేర్చుకొని ఎక్సర్సైజ్ 10.1లో 1-2 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. We know that the area of triangle when its height is given. Area of the triangle ఎలా కనుక్కోవాలో మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాము. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కుంటాము. ఒకవేళ హైట్ తెలియకపోతే గనక సపోజ్ దట్ వీ నో ది లెంగ్త్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది స్కెలెన్ ట్రయాంగిల్. స్కెలెన్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ డిఫరెంట్ మెజర్మెంట్స్తో ఉంటే కనుక వాటిని స్కెలెన్ ట్రయాంగిల్ అంటాము. ఈ స్కెలెన్ ట్రయాంగిల్లో మనకి హైట్ తెలియకపోతే అప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎలా కనుక్కోవాలి. సపోజ్ వీ హ్యావ్ ఏ ట్రయాంగులర్ పార్క్ హూజ్ సైడ్స్ ఆర్ 40 meters, 32 meters అండ్ 24 meters. ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఒక పార్క్ మెజర్మెంట్స్ ఇచ్చారు. సో ఈ పార్క్ ఏరియా కనుక్కోవాలి అంటే మనకి హైట్ తెలిసి ఉండాలి. బట్ వీ డు నాట్ హ్యావ్ టు క్లూ టు క్యాలిక్యులేట్ ది హైట్. ఈ పార్క్ యొక్క హైట్ కనుక్కోవడానికి మనకి ఎటువంటి క్లూ లేనప్పుడు మనం ఈ హెరాన్స్ ఫార్ములాని యూజ్ చేసి ఆ ట్రయాంగులర్ పార్క్ ఏరియాని కనుక్కుంటాము. ఈ హెరాన్ ఎవరో ఇక్కడ మనకి ఈ సైంటిస్ట్ గురించి ఇచ్చారు. హెరాన్ వాజ్ బోర్న్ ఇన్ అబౌట్ 10 AD, పాసిబ్లీ ఇన్ అలెగ్జాండ్రియా ఇన్ ఈజిప్ట్. ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో హెరాన్ అనే అతను జన్మించాడు. ఈ వర్క్డ్ ఇన్ అప్లైడ్ మ్యాథమెటిక్స్. అలాగే ఈ ట్రయాంగులర్ ఏరియా కనుక్కోవడానికి హెరాన్ ఒక ఫార్ములాని డెరైవ్ చేశాడు. Heron has derived the famous formula for the area of the triangle in terms of its 3 sides. 3 sides ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎలా కనుక్కోవాలో ఫార్ములాని డెరైవ్ చేశాడు. ది ఫార్ములా ఈజ్ గివెన్ బై హెరాన్ అబౌట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ నోన్ యాజ్ హెరాన్స్ ఫార్ములా. ఇట్ ఈస్ స్టేటెడ్ యాజ్. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, వేర్ ఏ, బి అండ్ సి ఆర్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ ఎస్ ఈజ్ సెమీ పెరిమీటర్. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ 3 సైడ్స్, సెమీ పెరిమీటర్ అంటే పెరిమీటర్లో హాఫ్ అనమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఎస్ వాల్యూ. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం కదా ఇందాక, ఒక ట్రయాంగులర్ పార్క్ అనేది ఈ మెజర్మెంట్స్తో ఉంది. దీనికి ఏరియా కనుక్కోవాలి అంటే కనుక ఫస్ట్ పెరిమీటర్ కనుక్కోవాలి. ఏ 40 meters, బి 24 meters, సి 32 meters అనుకున్నట్లయితే కనుక ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో 48 meters వస్తుంది. ఇవన్నీ యాడ్ చేసి 2తో డివైడ్ చేసినట్లయితే సో ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి వాల్యూస్ కనుక్కున్న తర్వాత హెరాన్స్ ఫార్ములా దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ది పార్క్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఈ వాల్యూస్ ఎస్ అంటే 48, ఎస్ మైనస్ ఏ 8, ఎస్ మైనస్ బి 24, ఎస్ మైనస్ సి 16. ఇవన్నీ మల్టిప్లికేషన్ చేసి స్క్వేర్ రూట్ కట్టినట్లయితే 384 meters స్క్వేర్ వస్తుంది. హైట్ కనుక్కోవడం తెలియనప్పుడు ఈ హెరాన్స్ ఫార్ములాని యూజ్ చేసి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవచ్చు. ఎక్సర్సైజ్ 10.1లో ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాము. ఏ ట్రాఫిక్ సిగ్నల్ బోర్డ్ ఇండికేటింగ్ స్కూల్ ఎహెడ్ ఈజ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ ఏ. ఒక ట్రాఫిక్ సిగ్నల్ బోర్డు ఉందంట. ఆ సిగ్నల్ బోర్డు మీద ఏముందంటే స్కూల్ ఎహెడ్ అంటే ఈ ప్రాంతంలో మనకి స్కూల్ ఉంది అని తెలియజేసే ఒక బోర్డు అనమాట. ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఆ బోర్డు అనేది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ షేప్లో ఉందంట. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే కనుక ఆ ట్రయాంగిల్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటాము. దాని సైడ్ వచ్చేటప్పటికి ఏ యూనిట్స్ ఉంది. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది సిగ్నల్ బోర్డ్ యూజింగ్ హెరాన్స్ ఫార్ములా. అయితే హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి ఆ సిగ్నల్ బోర్డు ఏరియా కనుక్కోవాలి సైడ్ ఏ గనక అయినట్లయితే. అలానే ఇఫ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 180 centimeters, ఒకవేళ ఆ బోర్డు యొక్క పెరిమీటర్ 180 centimeters అయినప్పుడు వాట్ విల్ బి ది ఏరియా ఆఫ్ ది సిగ్నల్ బోర్డు. అప్పుడు ఆ ఏరియా సిగ్నల్ బోర్డు ఏరియా ఎంత అవుతుందో కనుక్కోవాలి. 2 కనుక్కోవాలన్నమాట. ఏ సైడ్ ఏ ఉన్నప్పుడు ఏరియా ఎంత అవుతుంది, అలానే పెరిమీటర్ 180 centimeters కనుక ఉన్నట్లయితే ఆ సిగ్నల్ బోర్డు ఏరియా ఎంత ఉంటుంది, 2 కనుక్కోవాలి. గివెన్ దట్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ ఏ. ఫస్ట్ మనకు ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ షేప్లో ఉన్న బోర్డు ఉంది అని ఇచ్చారు. అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ ఏ. ట్రయాంగిల్ విత్ సైడ్ ఏ. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా బోర్డు, ఆ షేప్లో ఉందన్నమాట. స్కూల్ ఎహెడ్ అని రాసి ఉంది. సో ఇక్కడ దీనికి పెరిమీటర్ కనుక్కుందాం ఫస్ట్. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ 3 సైడ్స్. 3 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ అవుతుంది. ఏ ఏ ఏ
3 సైడ్స్ సమ్ చేయాలి. లెంగ్త్ ఆఫ్ 3 సైడ్స్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ అంటే 3a అవుతుంది. మనకి S ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాలో a ప్లస్ b ప్లస్ c బై 2 అని ఉంది కదా, అంటే సమ్ ఆఫ్ 3 సైడ్స్ బై 2. సమ్ ఆఫ్ 3 సైడ్స్ 3a వచ్చింది బై 2 అంటే S వాల్యూ 3a బై 2. నెక్స్ట్ S మైనస్ a అంటే ఫస్ట్ సైడ్ తీసేస్తే ఎంత వస్తుంది? S వాల్యూ 3a బై 2 మైనస్ ఒక సైడ్ ఏ అనుకున్నాం కదా, ఎస్ మైనస్ ఏ వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ కింద ఏం లేదు కాబట్టి డినామినేటర్లో 1 రాసినట్లయితే ఎల్సిఎం చేయాలి. 2కి 1కి ఎల్సిఎం 2. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3a ఇంటూ 1 3a మైనస్ 2 ఇంటూ ఏ 2a. 3aలో నుంచి 2a మైనస్ చేస్తే a బై 2. మిగిలిన సైడ్స్ కూడా ఏనే మెజర్మెంట్స్, b వాల్యూ ఏనే, c వాల్యూ కూడా ఏనే. కాబట్టి s మైనస్ ఏ అన్నా, s మైనస్ b అన్నా, s మైనస్ c అన్నా అన్నీ కూడా a బై 2నే అవుతుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యూజింగ్ హెరాన్స్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. s అంటే సెమీ పెరిమీటర్ 3a బై 2 రూట్ ఆఫ్ ఉంటుంది ఇంటూ ఎస్ మైనస్ ఏ బై 2. అలానే ఎస్ మైనస్ బి అంటే లెంగ్త్ ఆఫ్ సెకండ్ సైడ్. ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి 3 సైడ్స్ మెజర్మెంట్స్ ఏనే. సో ఎస్ మైనస్ బి కూడా a బై 2నే అవుతుంది. ఎస్ మైనస్ సి వాల్యూ కూడా a బై 2నే. నెక్స్ట్ ఈ 3ని సపరేట్గా రాసుకుందాము. 3 ఇంటూ a బై 2 ఇంటూ a బై 2 ఇంటూ a బై 2 ఇంటూ a బై 2. స్క్వేర్ రూట్ రాసేటప్పుడు 2 సేమ్ నెంబర్స్ని ఒక గ్రూప్గా రాసేస్తాము. 3కి స్క్వేర్ రూట్ రాదు, సో రూట్ 3 అవుతుంది ఇది. అలానే ఈ గ్రూప్ నుంచి ఒక a బై 2, ఈ గ్రూప్ నుంచి ఒక a బై 2 స్క్వేర్ రూట్స్లో నేర్చుకున్నాం కదా మనం. సో ఇక్కడ a స్క్వేర్ బై 4 అవుతుంది. రూట్ 3 బై డినామినేటర్లో 2 2s 4 a ఇంటూ ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ ఏ ఈజ్ రూట్ 3 బై 4 a స్క్వేర్ అవుతుంది. ఇదే ప్రాబ్లంలో మనకి పెరిమీటర్ కనుక 180 అయినప్పుడు ఆ బోర్డు యొక్క ఏరియా ఎంత అవుతుంది అనేది కనుక్కోమన్నారు. గివెన్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగులర్ బోర్డ్, ఒకవేళ ట్రయాంగులర్ బోర్డు యొక్క పెరిమీటర్ 180 కనుక అయినట్లయితే ఆ బోర్డు ఏరియా ఎంత అవుతుంది? పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ 3 సైడ్స్ అనమాట. అంటే a ప్లస్ ఏ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 180. a ప్లస్ ఏ ప్లస్ ఏ అంటే 3a ఇజ్ ఈక్వల్ టు 180. a ఈజ్ ఈక్వల్ టు 180 బై 3 అంటే 60 సెంటీమీటర్స్. ఒక్కొక్క సైడ్ 60 సెంటీమీటర్స్ ఉంది అని అర్థము. ఆ ట్రయాంగులర్ బోర్డు ఒక్కొక్క సైడు 60 సెంటీమీటర్స్ ఉంటే కనుక ఆ ట్రయాంగులర్ బోర్డు ఏరియా ఎంత అవుతుందో కనుక్కోవాలి. సో ఫస్ట్ ఎస్ వాల్యూ కనుక్కుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై 2 అంటే సమ్ ఆఫ్ 3 సైడ్స్. ఆల్రెడీ 180 ఇచ్చారు కాబట్టి 180 బై 2 90 సెంటీమీటర్స్ అవుతుంది. ఎస్ మైనస్ ఏ అంటే 90 మైనస్ ఏ అంటే ఒక సైడ్ అనమాట. 90 మైనస్ 60 30 సెంటీమీటర్స్. 3 సైడ్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి కూడా 30నే అవుతాయి. 90 మైనస్ 60 ఎస్ మైనస్ సి కూడా 90 మైనస్ 60 అవుతుంది. 3 సైడ్స్ ఈక్వల్ గివెన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి వాల్యూస్ తెలుసు కాబట్టి హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కుందాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ అంటే సెమీ పెరిమీటర్ 90 వచ్చింది. ఎస్ మైనస్ ఏ 30, ఎస్ మైనస్ బి 30, ఎస్ మైనస్ సి కూడా 30నే. సో 30s 3 ఉన్నాయి. 4 కనుక ఉన్నట్లయితే మనం 2 నెంబర్స్ని గ్రూప్ చేయొచ్చు. కాబట్టి ఈ 90ని 3 ఇంటూ 30 అని రాసుకుందాం. అలానే ఇంకొక 3 30s ఉన్నాయి. రూట్ ఆఫ్ 2 సేమ్ నెంబర్స్ని గ్రూప్ చేయాలి. పేర్ చేసినట్లయితే 3కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి రూట్ 3. ఈ 2 30sకి ఒక 30, అలానే ఈ 2 30s నుంచి ఒక 30. 30 ఇంటూ 30 900 ఇంటూ రూట్ 3 సెంటీమీటర్స్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగులర్ బోర్డ్ ఈజ్ ఈక్వల్ టు 900 రూట్ 3 సెంటీమీటర్స్ స్క్వేర్. Second problem,
ది ట్రయాంగులర్ సైడ్ వాల్స్ ఆఫ్ ఫ్లైఓవర్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్స్. ఒక ఫ్లైఓవర్ ఉంది, ఫ్లైఓవర్కి అటు ఇటు ట్రయాంగులర్ షేప్లో వాల్స్ ఉన్నాయన్నమాట. అయితే ఈ ట్రయాంగులర్ షేప్ మీద అడ్వర్టైజ్మెంట్స్ రాస్తారంట. ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ మెజర్మెంట్స్ ఇచ్చారు. ది సైడ్స్ ఆఫ్ ది వాల్స్ ఆర్ 122 మీటర్స్, 22 మీటర్స్ అండ్ 120 మీటర్స్. ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్న విధంగా ఉన్నాయన్నమాట ట్రయాంగులర్ వాల్స్ యొక్క మెజర్మెంట్స్. ది అడ్వర్టైజ్మెంట్ ఈల్డ్ అన్ ఎర్నింగ్ ఆఫ్ 5000 per meter square per year. ఈ వాల్ మీద అడ్వర్టైజ్మెంట్ రాసినందుకు గాను 1 మీటర్ స్క్వేర్కి 5000 రూపీస్ అంట 1 ఇయర్కి. ఏ కంపెనీ హైర్డ్ వన్ ఆఫ్ ఇట్స్ వాల్స్ ఫర్ 3 months. ఒక కంపెనీ ఈ వాల్ని 3 months కోసం రెంట్కి తీసుకుంది. హౌ మచ్ రెంట్ డిడ్ ఇట్ పే? ఈ వాల్ మొత్తానికి 3 monthsకి ఎంత రెంట్ పే చేయాలో కనుక్కోవాలి. అంటే ముందు ఏరియా కనుక్కోవాలన్నమాట. హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి ట్రయాంగులర్ ఏరియా కనుక్కున్నట్లయితే ఏరియా వస్తుంది. 1 మీటర్ స్క్వేర్కి 5000 రూపీస్ చొప్పున 1 ఇయర్కి, 3 monthsకి ఈ ఏరియా మొత్తానికి ఎంత రెంట్ కట్టాలో కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగులర్ మెజర్మెంట్స్ రాసుకుందాము. గివెన్ మెజర్మెంట్స్ ఆఫ్ వాల్స్ ఆఫ్ ట్రయాంగిల్. మెజర్మెంట్స్ ఆఫ్ వాల్స్ ఆర్, వాటికి ఏబిసి అని నేమ్స్ ఇచ్చేద్దాము. ఏ 122 మీటర్స్, బి ఈజ్ ఈక్వల్ టు 22 మీటర్స్, సి ఈజ్ ఈక్వల్ టు 120 మీటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ వాల్యూ కనుక్కుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. దట్ మీన్స్ 122 ప్లస్ 22 ప్లస్ 120 బై 2. ఈ 3 యాడ్ చేసినట్లయితే 144, 120, 264 వస్తుంది. 264 బై 2. 2తో క్యాన్సిల్ చేసినట్లయితే 2 1s, 2 3s, 2 2s, 132 మీటర్స్ వస్తుంది ఎస్ వాల్యూ. నెక్స్ట్ ఎస్ మైనస్ ఏ కనుక్కుందాం. ఎస్ వాల్యూ 132, ఎస్ మైనస్ ఏ అంటే 132 మైనస్ 122, 10 మీటర్స్. నెక్స్ట్ ఎస్ మైనస్ బి 132 మైనస్ 22, 110 మీటర్స్. నెక్స్ట్ ఎస్ మైనస్ సి, ఎస్ వాల్యూ 132 మైనస్ సి వాల్యూ 120, సో 12 మీటర్స్ వస్తుంది. ఏరియా ఆఫ్ దట్ వాల్, ఏరియా ఆఫ్ ట్రయాంగులర్ వాల్, ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి వాల్ ఏరియా యూజింగ్ హెరాన్స్ ఫార్ములా. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. రూట్ ఆఫ్ ఎస్ వాల్యూ 132 ఇంటూ ఎస్ మైనస్ ఏ 10 మీటర్స్, ఎస్ మైనస్ బి 110 మీటర్స్, ఎస్ మైనస్ సి 12 మీటర్స్. సో దీన్ని రీఅరేంజ్ చేసి రాసుకుందాము. 132 ఇంటూ 10 ఇంటూ 110ని 10 ఇంటూ 11 అని రాసుకోవచ్చు. 11 10s 110 కదా, ఇంటూ 12. అలాగే 11 ఇంటూ 12 మల్టిప్లికేషన్ చేస్తే 132 వస్తుంది. 132 ఇంటూ ఈ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే 132 ఇక్కడ రాసుకుందాం. ఇంటూ 10 ఇంటూ 10. 2 సేమ్ నెంబర్స్ని పెయిర్గా రాసినట్లయితే మనకి స్క్వేర్ రూట్ కనుక్కున్నట్లయితే ఈ 2 నెంబర్స్ నుంచి ఒక నెంబర్ అంటే 132. 10 ఇంటూ 10లో ఒక 10, 1320 మీటర్స్ స్క్వేర్ రూట్. అంటే వీటన్నిటికీ స్క్వేర్ రూట్ కనుక్కున్నట్లయితే మనకు ఆ వాల్ ఏరియా 1320 మీటర్ స్క్వేర్ వచ్చింది. అయితే 1 మీటర్ స్క్వేర్కి 1 ఇయర్కి 5000 రెంట్ అవుతుంది. మనం 3 monthsకి రెంట్ ఎంత పే చేయాలో కనుక్కోవాలి. రెంట్ ఆఫ్ 1 మీటర్స్ స్క్వేర్ ఏరియా ఫర్ 1 year ఈజ్ ఈక్వల్ టు 5000 రూపీస్. అయితే మనకి 3 monthsకే కావాలి. ముందు 1 monthకి ఎంత అవుతుందో కనుక్కుందాం. రెంట్ ఆఫ్ 1 మీటర్స్ స్క్వేర్ ఏరియా పర్ 1 month ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇయర్లో 12 months కాబట్టి 5000ని 12తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ మనకి 3 monthsకి రెంట్ కావాలి కాబట్టి రెంట్ ఆఫ్ 1 మీటర్స్ స్క్వేర్ ఏరియా పర్ 3 months ఈజ్ ఈక్వల్ టు 1 monthకి 5000/12, 3 months కంటే 3తో మల్టిప్లికేషన్ చేస్తాం ఇంటూ 3. అయితే మనకి ఏరియా అనేది 1 మీటర్ స్క్వేర్ కాదు వచ్చింది, 1320 మీటర్స్ స్క్వేర్ వచ్చింది. సో రెంట్ ఆఫ్ 1320 మీటర్స్ స్క్వేర్ ఏరియా. ఆ వాల్ మొత్తం మీద అడ్వర్టైజ్మెంట్ రాసుకుంటారు కాబట్టి 1322 మీటర్ స్క్వేర్ ఏరియాకి ఎంత పే చేయాలి పర్ 3 monthsకి అన్నప్పుడు దీని మొత్తాన్ని మళ్ళీ 1320 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఇంటూ 3 ఇంటూ 1320. సో 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 12 1s 0. 5000 ఇంటూ
3 ఇంటూ 110 330 వస్తుంది. మొత్తం 4 జీరోస్ ఉన్నాయి. 1 2 3 4 3 5s 15 మరలా 3 5s 15 1 16 16,50,000 రూపీస్ పే చేయాలి 3 months కోసం. సో ది కంపెనీ హ్యాడ్ టు పే 16,50,000 రూపీస్ ఫర్ 3 months. 3 months కోసం అంత ఖర్చు చేయాలన్నమాట అడ్వర్టైజ్మెంట్ కోసం.